హిందూ మహాసముద్రంలో అమెరికా బ్రిటన్ కలిపి నడుపుకునేటటువంటి డిగో గార్సియా మీద దాడి వెనకాల అణ్వస్త్ర బెదిరింపు ఉంది. ఇది తాజాగా అనుమానిస్తున్నది నిపుణులు. ఎందుకయ్యా అంటే ఇప్పటికే వాస్తవంగా అనేక విధ్వంసాలు చేయగలిగిన అమెరికా ఇజ్రాయెల్ కలిసి, ఎస్పెషల్లీ నతాంజ్ అణుక్షేత్రంతో పాటుగా 4 అణుక్షేత్రాల మీద వరుసపెట్టి దాడులు చేస్తున్నాయి అమెరికా ఇజ్రాయెల్. అయితే ఇంతవరకు IAEA ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ వచ్చి అక్కడ ఏమీ లీకేజీలు జరగలేదు అంటే అక్కడ యురేనియం లేనట్టే, లేదా ఉన్నదాన్ని అవతలకి తరలించేసినట్టే, లేదా ఇప్పుడు వీళ్ళు అటాక్ చేసేటటువంటి దానికంటే లోపల లోతుగా ఉన్నట్టు. ఇప్పుడు మీరు మా అణుస్థావరాల మీదకి వస్తే మేము మీ అణుస్థావరాల మీదకి వస్తామన్నటువంటి దెబ్బ చూపించడం ఒక ఎత్తు. రెండవది 2000 కిలోమీటర్ల లోపే కాదు 4000 కిలోమీటర్లకైనా సరే నా మిస్సైళ్ళు వస్తాయని చెప్పడం కోసం మరొక ఎత్తు ఇరాన్ చేసిన అటాక్. డిగో గార్సియాలో ఉంది. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అణుబాంబులు అక్కడ ఉన్నాయి అన్నటువంటి అనుమానంతో ఇరాన్ అక్కడ అటాక్ చేసింది. ఇది ఎలాగిప్పుడు బయటకు వచ్చిందంటే IAEA అక్కడ చెక్ చేసింది, అక్కడ ఎలాంటి లీకేజీ లేదు అని చెప్పింది. అంటే అర్థం ఏంటి? అక్కడ అణ్వస్త్రాలు ఉన్నాయి అన్నటువంటి దాన్ని టచ్ చేయలేకపోయింది ఇరాన్కి సంబంధించినవి అన్నట్టు. నతాంజ్ దగ్గర, లేకపోతే ఇస్ఫహాన్ దగ్గర, ఇట్లాంటి చోట్లన ఇరాన్లో ఉన్నటువంటి అణుక్షేత్రాల దగ్గర పెద్ద దెబ్బేమి ఇజ్రాయెల్ అమెరికా కొట్టలేకపోయినాయి. అమెరికా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి వాటి మీద ఇరాన్ కొట్టలేకపోయింది. కానీ అణు విధ్వంసం ఎప్పుడైనా జరగచ్చు అన్నటువంటి భయం పెరుగుతుంది.